హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మీకు కొత్తగా డ్రై ఫ్రూట్ లడ్డు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాం రండి. ఇది చాలా హెల్దీ అండి. హెల్దీ రెసిపీ, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఒక బౌల్ జీడిపప్పు తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ బాదం వేసుకున్నాను. ఇప్పుడు బాదం హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు 1/2 బౌల్ పిస్తా వేసుకున్నాను. ఈ 2 కలిపి దోరగా వేయించుకోవాలి. మంచి క్రిస్పీగా అయ్యే వరకు సన్న ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటాయి. మరి పెద్దదైతే మాడిపోతాయి, అలా పెట్టద్దు. ఇది ఒక బౌల్ అవిసె గింజలు తీసుకున్నాను. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకొక 1/2 బౌల్ నువ్వులు తీసుకున్నాను. ఇవి కూడా చాలా మంచిదండి హెల్త్కి, అందుకని నేను నువ్వులు కూడా వేసుకున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా వేయించుకోవాలన్నమాట. నేను వీటితో పాటు ఎండు కొబ్బరి పౌడర్ చేసుకొని ఒక బౌల్ పక్కన పెట్టుకున్నాను. ఇంకొకటి వేరుశెనగ గుళ్ళు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఖర్జూరం ఒలుచుకొని అది కూడా ఒక బౌల్ పక్కన పెట్టుకున్నాను. బెల్లం ఒక బౌల్ పక్కన పెట్టుకున్నాను. వీటితో పాటు యాలకులు 4 వేసుకున్నాను. ఇవన్నీ కలిపేసేసి మనం మంచిగా ఫైన్గా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఈ పౌడర్ చేసేసుకొని ముందు పౌడర్ చేసుకొని ఇలా ఖర్జూరం, మళ్ళీ మీకు స్వీట్ సరిపోదు అనుకుంటే బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం కూడా మంచిది ఒంటికి, ఐరన్. బెల్లం వేసేసుకోవాలి. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటాము, అందుకని నేను కొంచెం బెల్లం వేసానండి. మీకు అక్కర్లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపేసేసుకొని మెత్తగా నీట్గా ఒక బౌల్లో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలిపేసేసుకొని ఉండలు చుట్టేసుకోవాలి. లడ్డూలు చుట్టేసేసుకొని చక్కగా చేసుకొని పక్కన పెట్టుకొని మనం పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా ఇవ్వచ్చు. ఎప్పుడైనా ఫుడ్ తినకపోతే ఇవి పెడితే వాళ్ళకి ఫుడ్ పెట్టినంత ఎనర్జీ వస్తుంది. అందుకని ఇలా కూడా పెట్టచ్చు. చాలా బాగుంటాయి, హెల్త్కి చాలా మంచిది. ఇవి 2 ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చామంటే పిల్లలు చక్కగా ఆడుకుంటారు. ఇదిగోండి, ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మై ఛానల్. బాయ్ బాయ్.